హలో గైస్, మీరు ప్రతి ఒక్కరు వినే ఉంటారు ప్రతి ఛానల్లో లాస్ట్ కార్డ్ బుక్ సెట్ అనేది ఎలా అని. ఓకేనా, నేను చాలా సింపుల్గా చాలా ఈజీగా చెప్పేస్తాను గైస్, వినండి. ఇక్కడ లైవ్గా మనకు 2 మ్యాచెస్ జరుగుతున్నాయి, సిడ్నీ సిక్కర్స్ అండ్ మెల్బోర్న్ స్టార్స్ అని. ఓకేనా గైస్, ఇక్కడ క్యాష్ అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, చాలా ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ బ్యాక్ అండ్ లే అనేది మీరు తెలుసుకోవాలి గైస్, మెయిన్ ఇంపార్టెంట్. బ్యాక్ అంటే ఏంటిదంటే మీరు ఏ టీం అయితే విన్ అవుతుంది అనుకుంటున్నారో అది బ్యాక్ అన్నట్టు. ఓకేనా, సిడ్నీ సిక్సర్స్ విన్ అయితే అక్కడ వేసుకోవాలి అలా సేమ్. ఓకేనా, లే అనేది ఏంటిదంటే నువ్వు ఏ టీం అయితే విన్ కాదో అది లే అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి గైస్. మెల్బోర్న్ స్టార్స్ అనేది ఉంది కదా, అది విన్ అవుతా అనుకోండి. నేను ఏం చేస్తున్నాను, అకౌంట్లో ₹100 ఉన్నాయి పైన. సో 100 రూపీస్తో నేను ఏం చేస్తున్నాను, మెల్బోర్న్ స్టార్స్ మీద బెట్ అనేది చేస్తున్నాను. చూడండి, బెట్ అనేది నాకు సక్సెస్ఫుల్ పడిపోయింది. సో పైన ఏముంది, ₹100 మైనస్ ఉంది సిడ్నీ సిక్సర్స్ మీద. మెల్బోర్న్ స్టార్స్ విన్ అయితే నాకు ₹140 వస్తాయి. ఓకేనా, ఇప్పుడు చూడండి గైస్. అలాగే ఇప్పుడు చూడండి కింద బుక్ మార్క్స్ అని, మినీ బుక్స్ అని, బుక్ మార్క్స్ అని, ఇది ఇక్కడ కూడా మనం బెట్స్ అనేది చేసుకోవచ్చు. కింద వేస్తే తొందరగా వితిన్ సెకండ్లో బెట్ అని ప్లేస్ అయిపోతుంది. అక్కడ ఆడ మ్యాచ్ ఆర్డ్స్లో మాత్రం కొంచెం ఒక 5-6 సెకండ్స్ కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే ఆర్డ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, ఎవ్రీ సెకండ్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు పైన. సో బెట్స్ అనేది స్లో అవుతాయి అక్కడ, అండ్ రేషియో కూడా కొంచెం ఎక్కువ తక్కువ కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ క్యాష్ అవుట్ అనే ఆప్షన్ మీరు చూసుకోండి గైస్. నేను ఏం చేస్తున్నానంటే చూడండి, చూడండి గైస్. నాకు పైన సిక్సర్స్ మీద -100 ఉంది, కింద మెల్బోర్న్ స్టార్స్ మీద 140 ఉంది. విన్ అవుతాయి. నా టీం ఎప్పుడైతే 30 పైసా లేదా 30 పైసా బిలో వచ్చేసింది అనుకో, నేను ఏం చేస్తాను, బోత్ సైడ్ ఈక్వల్ అనేది చేసుకుంటాను. ఏది గెలిచినా నాకు రిస్క్ లేకుండా అయితే చేసుకుంటాను. అది ఎలా చేస్తానో క్యాష్ అవుట్ తోటి నేను చూపిస్తాను. చూడండి గైస్, ఇప్పుడు పైన క్యాష్ అవుట్ అనేది ఉంది కదా, దాన్ని చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, క్లిక్ చేసి బోత్ సైడ్ అనేది ఈక్వల్ చేసుకుంటున్నాను. ఏది విన్ అయినా నాకు సంబంధం లేదు. ఇక బోత్ సైడ్ 106 నాకు ప్రాఫిట్ వస్తున్నాయి. అండ్ నేనైతే ఏదైతే ₹100 బెట్ ప్లేస్ చేశానో అక్కడ నుంచి 100 నా అకౌంట్లోకి వచ్చాయి బ్యాలెన్స్లోకి. అండ్ కింద బోత్ సైడ్ ఈక్వల్ అయిపోయాయి ప్రాఫిట్స్ అనేది. చాలా సింపుల్, రిస్క్ లేదు ఇక మనకు. ఓకేనా గైస్. అండ్ గైస్, ఇప్పుడు మీకు మాత్రం నేను లాస్ట్ కట్ అనేది ఎలానో నేర్పిస్తాను గైస్. ఓకేనా, కింద కనిపిస్తున్న ఒకసారి పారాగ్రాఫ్ మొత్తం ఒకసారి చదువుకోండి గైస్, ఈజీగా మీకు అర్థమైపోతుంది నేను చెప్పేది. ఇప్పుడు లైవ్గా చెప్తాను చూడండి గైస్. మన కింద స్టెఫనోస్ పక్కన 2300 అని కనిపిస్తుంది కదా, నేను 3.3 దగ్గర ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఓకేనా గైస్, ₹1000 అనేది పెట్టాను స్టెఫనోస్ మీద. సో అవతల చిన్న దగ్గర ఏమో మనకు ₹1000 మైనస్ చూపిస్తుంది కదా. సో నేనేం చేస్తున్నాను, లాస్ట్ కట్ అనేది రిమూవ్ చేస్తున్నాను. ఎక్కడ స్టెఫనోస్ పక్కన లే అనేది ఉంది కదా, 2.7 అని, అక్కడ ₹1000 చేస్తే నాకు అక్కడ జీరో అవుతుంది. చూడండి ఒకసారి చిన్న పక్కన. అండ్ ఇక్కడ ₹540 మిగులుతుంది. జస్ట్ మీకు లాస్ట్ ఎలా చేయాలో చూపించడానికి నేను ఇలా అయితే చేస్తున్నాను గైస్. ఓకేనా, అండ్ ఇప్పుడైతే మనకు లాస్ట్ కట్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది గైస్. ఓకేనా, ఇప్పుడు చున్ గెలిస్తే నాకు లాస్ అనేది జీరో ఉంటుంది, అండ్ స్టెఫనోస్ గెలిస్తే 540 అనేది వస్తుంది. ఓకేనా గైస్, ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు నేను ఏం చేశాను అనేది. ఓకేనా గైస్, ఇక్కడ వరకు అయితే నీకు ప్రతి ఒక్కరికి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఏం చేయబోతున్నాను చూపిస్తాను. నెక్స్ట్ చూడండి గైస్. ఇప్పుడు ఏంటంటే నేను బోత్ సైడ్ ఈక్వల్ చేయడానికి, బుక్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను గైస్. ఓకేనా, అండ్ కింద ఒకసారి నోట్ కూడా ఒకసారి మీరు చదువుకోండి గైస్ ఎప్పుడు చేయాలని. అండ్ ఇప్పుడు చూడండి గైస్, నాకు ₹540 ఉంది కదా, నేను ఏం చేస్తాను, యూజింగ్ లే అనేది నేను బోత్ సైడ్ ఈక్వల్ చేయడానికి, క్యాష్ అవుట్ చేసినప్పుడు మనకి ఎలా అయితే ఈక్వల్ అవుతుందో ఇక్కడ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్కువ ఉపయోగపడుతుంది ట్రేడింగ్ చేయడానికి మంచిగా. ఓకేనా గైస్, నేను ఏం చేస్తున్నాను, లే మీద యూస్ చేసి అవతలైతే నాకు ₹540 ఉన్నాయి కదా, ఇక్కడ 2.16 రేషియో అనేది మనకు స్టెఫనోస్ పక్కన లేదలో చూపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేసి నేను అవతలకి పంపిస్తున్నాను. ఎంత, ₹250 పంపిస్తున్నాను. సో నాకు బోత్ సైడ్ ఈక్వల్ అయితే అని అక్కడ నుంచి అవతలకి పంపించేస్తున్నాను. చూడండి 2.8 వచ్చింది, 2.08 2 రేషియో. బెట్ అనేది సక్సెస్ఫుల్గా నేను ₹250 అనేది పంపించాను కదా, సక్సెస్ఫుల్గా అవతలకి వెళ్ళిపోయింది. చూడండి, పైన చున్ గెలిస్తే నాకు 250 వస్తాయి. ఇంతే గైస్, చాలా సింపుల్ ఇది. బోత్ సైడ్ ప్రాఫిట్ అనేది చేసుకున్నాం. ఇంకెవరికైనా అర్థం కాకుంటే నాకు మెసేజ్ చేయండి గైస్. మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయిన గైస్ ప్రతి ఒక్కరు. ఓకేనా గైస్, అండ్ నేను లింక్ అనేది కూడా పెట్టాను బయోలో. అండ్ నా క్రికెట్ అనలిస్ట్ అని సెర్చ్ చేస్తే టెలిగ్రామ్లో వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోయి, ఇంకెవరికైనా అర్థం కాకుంటే కామెంట్లో అడగండి చెప్తాను.